నమస్తే అండి. మరి రాజధాని విషయంలో రామకృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు ఈ మధ్యలో ఒక 500 ఎకరాల్లో మనం డెవలప్ చేస్తే ఒక పెద్ద నగరాన్ని, పెద్ద రాజధాని మనం కట్టొచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి మాటలు? జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్ అండి. రాజధాని విషయంలో ఈ రోజున వైసీపీ ప్రభుత్వం యూటర్న్ తీసుకుంటున్నట్టు మీడియా ముందుకు వచ్చి ఏది 11 సీట్లు ఇచ్చి ఇంటి దగ్గర కూర్చోబెట్టాక కొత్తగా బయటపడి చెప్తున్నారు. కానీ అసలు విషయం వీళ్ళకి రాజధాని విషయంలో ఎలాంటి ఒక నిర్దిష్టమైన ఆలోచన లేదు అంటానికి వీళ్ళ మొదటి నుంచి వీళ్ళు వ్యవహరించిన తీరు, వీళ్ళు ప్రజల ముందు కనబరిచిన విధానాలే దీన్ని తేటతెల్లం చేస్తున్నాయి. ఎందుకంటే అసలు ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అవసరం లేదా, ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా ఏర్పడింది అనేది ప్రజలందరికీ తెలుసు. విభజిత ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏర్పాటు అనేది అవసరం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లుగా ఉన్నప్పుడు రాజధాని తెలంగాణ, ఇది 10 సంవత్సరాలు మాత్రమే మీకు ఉంటుందని సెంట్రల్ ద్వారా మనకి ఒక విషయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ విభజిత ఆంధ్రప్రదేశ్ తెలియజేసింది. 10 సంవత్సరాలు మాత్రమేనని. అప్పుడు చంద్రబాబు గారు ఇక్కడకు వచ్చి ఏదో ఒక ఈ ప్రాంతం మొత్తానికి అప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాలకి రాజధాని అవసరమే కదండి. ఇప్పుడు ఒక ఇల్లు ఎక్కడుందని చెప్పడానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఏ ఊరు ఏంటి అనేది. అలాగే నాకు ఇల్లు ఉందని ఉత్త ప్లేస్ చూపించలేం కదండి. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అనేది ఆంధ్ర రాష్ట్రానికి ఒక తలకి కిరీటం లాంటిది. అలాంటి రాజధాని ఏర్పాటు జరగడం కోసం బాబు గారు వాళ్ళు 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ రాజధాని అని చెప్పినా కానీ వారు ఇక్కడికి వచ్చి బస్సులో కట్ట మీద రాజధాని ఏర్పాటుకి ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంది. రాజధాని ఏర్పాటు అనేది ఏ ఒక్క ప్రాంతానికి సంబంధించింది కాదు, మొత్తం 13 జిల్లాలకు సంబంధించింది. 13 జిల్లాల ప్రజలకి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనికి అన్ని విధాలా అంగీకరించారు. వారే కాదు, మిగతా అన్ని పార్టీలు కూడా దీనికి ఏకీభవించారు. అప్పుడు వారికి రాజధాని మీద ఎలాంటి అభిప్రాయం ఉన్నా తెలియజేసి ఉండొచ్చుగా. ఇవాళ కొత్తగా విజయవాడ, గుంటూరు, బందరు అని మాట్లాడుతున్నారు. ఇదేదో అప్పుడే తెలియజేసి ఉండొచ్చుగా. అలా చేయలేదు, ఒకే మాట అన్నారు డైరెక్ట్గా. విజయవాడ, గుంటూరు మధ్య 30,000 ఎకరాల పైన మీరు తీసుకోగలిగితే మాకు ఇష్టమే రాజధాని ఏర్పాటు అన్నారు. మరి అమరావతి, గుంటూరు మధ్య అనే మాటలో బందర్ని తీసుకురాపోయారా, మచిలీపట్నాన్ని తీసుకురాపోయారా, పోర్టు ఉందని తెలియజేపారా? ప్రతిపాదనలే కదా. ఆ రోజులేంది ఈ రోజు ఎలా వచ్చింది ప్రతిపాదన? ఆ రోజు అలా మాట్లాడారు. సరే, ఎలక్షన్కి వచ్చారు 2019. ఎలక్షన్కి వచ్చేసరికి ఎలా మాట్లాడారు? వాషింగ్టన్ డీసీ లెవెల్లో మేము సిటీ ఏర్పాటు చేస్తాం, మేము ఇక్కడే ఇల్లు కట్టుకున్నాం, అబద్ధపు మాటలు మాట్లాడుతుంది చంద్రబాబు నాయుడు. మేమైతే అన్ని ప్రాంతాలని బాగా డెవలప్ చేస్తాం, రాజధానిని ఇంకా ముందుకు తీసుకెళ్తాం అని మాట్లాడారు. దానికైనా కట్టుబడి ఉన్నారా? మరి అధికారంలోకి వచ్చాక 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది ఎలాంటిది అనుకోవాలి? ఎలా అనుకోవాలంటే మీ ఉద్దేశం ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఈ రాష్ట్రంలో ఉంటా పక్క రాష్ట్రం మేలు చూడాలి. మీరు ఈ రాష్ట్రంలో ఉంటా, ఈ దేశంలో ఉంటా ఏంది మామూలు దేశద్రోహులుగా వ్యవహరించే ఉగ్రవాదులు, తీవ్రవాదుల్లాగా అనుకోవాలి మిమ్మల్ని. ఎందుకంటే మీరు ఎక్కడుంటా హైదరాబాద్ డెవలప్మెంట్ని చూశారు. ఎందుకంటే మేము ఇలా అనాల్సి వస్తుంది. మీరు మరలా చివరికి వచ్చి మీరు అధికారంలో ఉండగా హైదరాబాద్ కూడా మనకి రాజధానిగా ఉందన్నారు. మీరు తీసుకొచ్చిన 3 రాజధానుల ప్రతిపాదనకి కట్టుబడలేదు. అంతకుముందు 30,000 ఎకరం పైన కావాలన్న దానికి కట్టుబడలేదు. మరలా హైదరాబాద్ రాజధాని కావచ్చు అన్నారు. కానీ దానికైనా కట్టుబడి ఉన్నారా అంటే లేదు. మరలా మీరు అధికారం కోల్పోయి 11 సీట్లకు చేరిన తర్వాత ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని విధాలా ప్రజలను అభివృద్ధి దిశలో నడిపిస్తా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తుంటే మీరు చూడలేక మీరు చేసిన విధ్వంసకర చర్యలన్నింటినీ జాగ్రత్తగా ఒక పద్ధతి ప్రకారం తుడిచేస్తా అంతా మంచిని నెలకొల్పుతా మీరు కనీసం రోడ్లు బాబు గారు వేసిపోయిన రోడ్లు చిప్పిన మట్టేలా ఒక రోడ్డు ఇప్పటికీ అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తన బినామీలకే ఇక్కడ భూములు కొనిపిస్తూ ఉన్నాడు బినామీల చేత అని చెప్పి, అలాగే ఇంకా ఎక్స్ట్రా భూములను కూడా తీసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తాడు, ఒక నిర్దిష్టమైన ప్లాన్ లేదు చంద్రబాబు నాయుడు దగ్గర అని చెప్పేసి కూడా ఆయన పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చేత్తో కాదు చెప్పుతో కూడా చెప్పినా బుద్ధి రాదు. ఎందుకంటే వీళ్ళు పోయినసారి అధికారంలో ఉండగా ఇన్సైడర్ ట్రేడింగ్ అని ఒకటి తీసుకొచ్చారు. కోర్టు ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు అని చెప్పింది. మరలా ఇప్పుడు వచ్చి బినామీలు అని మాట్లాడతారేంది? మీకు అంత ఇది ఉంటే గత 5 సంవత్సరాల్లోనే వాటిని తేల్చలేకపోయారా? వాళ్ళని కోర్టుల ద్వారా నిరూపించలేకపోయారా? మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా. మీ మీద 33 కేసులు ఉన్నాయి కదా, మీరు వీటిని కూడా తేల్చకపోవచ్చు కదా. మీరేందంటే ఎంతసేపటికి బురద జల్లే వ్యవహారం తప్ప ఏ విధమైన సముచితమైన ఆలోచనలు మీ దగ్గర లేవు. ఎంతసేపటికి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూములు ఉండయా, కొండలు ఉండయా, ఇసుక ఉందా, అమ్ముకుందాం, కొండలు ఉండయా వాటిని ఇరుచుకు తిందాం,
ఏంది బినామీలను తీసుకొచ్చి సెంటు భూముల పేరట ప్రజలను విధ్వంసంగా నాశనం చేద్దాం, వాటి పేరిట అమ్ముకొని బినామీలు తయారు చేసింది మీరు, డ్రగ్స్ గంజాయిని ఎంకరేజ్ చేసింది మీరు. మా ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క మీరు ఎన్నికలకు ముందు చెప్పిన యొక్క విషయాల్లో మేనిఫెస్టోలో మొదటిగా మద్యపాన నిషేధం చెప్పి మద్యపానాన్ని ఏర్లై ప్రవహింపజేసింది మీరు. అంతేకాకుండా మద్యపానానికి కనీసం ఆన్లైన్ పేమెంట్ లేకుండా ఆఫ్లైన్లో డబ్బులు వసూలు చేసిన ఏకైక ప్రభుత్వం మీరు. తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెచ్చిన దౌర్భాగ్యాలు మీరు. అలాంటి మీరు ఇలా అభివృద్ధిని ఎలా చూడగలుగుతారు, ఎలా హర్షించగలుగుతారు? ఈ అభివృద్ధిని అడ్డుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి దిశలో ఆంధ్రప్రదేశ్ నడిస్తే గతంలో మోసపోయినట్టు ముందు ప్రజలు మోసపోరు, మీకు ఓట్లు వేయరు, మీకు సీట్లు రావు. ఈ 11 కాదు, మీరు ఒకటితో ఇంటికాడు ఉంటారు. అందుకని ఎంతసేపటికి బురద జల్లే ప్రయత్నాలు చేస్తా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ నిర్మాణాలు కూడా వ్యయాన్ని పూర్తిగా పెంచేశారు. గతంలో స్క్వేర్ ఫీట్కి వచ్చి 4,500కి ఇస్తే ఈరోజు 10,000కి ఇచ్చి తన బినామీలనే ప్రోత్సహించుకుంటున్నాడు, పెంచుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట అంటే మీకు అసలు సిగ్గు లేదంట నేను. ఎందుకంటే మీరు గతంలో 5 సంవత్సరాలు ఉన్నారు, మరి అంత ఎక్కువగా మీరు స్క్వేర్ ఫీట్కి ఎంత ఎక్కువ రేటు పెట్టారంటే మీరు ఏం చేసి వచ్చారు 5 ఏళ్లలో? మీ స్క్వేర్ ఫీట్కి ఎంత పెట్టారో చెప్పొచ్చుగా. మీరు చెప్పిన 3 రాజధానులలో ఇక్కడ అసెంబ్లీ, సచివాలయం ఇవన్నీ ఉన్నాయి కదా కడతామని, ఏం కట్టారు, ఏం డెవలప్ చేశారు, వాటిని ఎంతకిచ్చి ముందుకు తీసుకెళ్లారు? ఇదిగో మేము ఈ టెండర్ పిలిచాం, దీనికి ఎంత ఇచ్చామని ఉందా మీ దగ్గర? లేదు. మరి ఎలా మాట్లాడుతున్నారు? ఎక్కడో ఋషికొండలో ప్యాలెస్ కట్టామన్నారు, అది స్క్వేర్ ఫీట్ ఎంతకి ఇచ్చారు? దాన్ని కట్టి ఏమి ఉద్ధరించారు? దాన్ని ఏ విధంగా ప్రజల వినియోగానికి ఉపయోగించడానికి పెట్టారు? దానికి సంబంధించిన లెక్కలేంది ఈ రోజుకు మీ దగ్గర ఉన్నాయా? మరి ఇవాళ వచ్చి మీరు ఎలా మాట్లాడగలుగుతారు? గతంలో ఉన్న వాళ్ళకి ఇచ్చారంట, మీరు రాగానే అసలు కాంట్రాక్టర్లు ఎందుకు ఆపేశారు? ఎందుకు వర్కులు నిలిపేశారు? మీరు అంతకన్నా తక్కువ వ్యయంతో కాంట్రాక్టులను పిలిపించి వర్క్ చేపించి ఉండొచ్చుగా. ఏమీ చేయకుండా వాళ్ళు ఇది చేశారు అది చేశారంటే దానివల్ల ఉపయోగం ఏముంది? అంటే రేపు పొద్దున అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా అమరావతి రైతులు ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళకి ప్లాట్లు మేము డెవలప్ చేసిస్తామని చెప్తున్నారు. వాళ్ళు అసలు అధికారంలో ఉండగా 5 సంవత్సరాలు అమరావతి అనే పేరు కానీ అమరావతి రైతులు అనే మాట కానీ తీసుకురాలి. వాళ్ళు ఎంతసేపటికి అమరావతికి భూములు ఇచ్చారు రైతులు, ఆ భూమిని ముక్క చెక్కలు చేసి పంచుకుందాం అని ఒక రాబందులాగా వచ్చారు. అది వాళ్ళకి వల్లగాల. రైతులు ఈ విధంగా అడ్డం తిరిగి రోడ్డు మీదకి వస్తారని ఊహించాల. వీళ్ళకు ఉన్నది ఒకటే, ప్రజలకి ఒకరికొకరు జుట్లు ముడేసి వాళ్ళ కోర్టులు చుట్టూ తిరిగితే చూద్దాం, మేము ఎట్లాగో అట్లాగే ఉంటాం కాబట్టి ఈ ప్రాంతాన్ని కూడా అలా చేసి ఇక్కడున్న భూములు కాజేద్దామని వచ్చారు. ఆ యొక్క ఎత్తుగడ పారలేదు కాబట్టి ఈ రకంగా వాళ్ళు చేసిన దౌర్భాగ్య పని అమరావతి రైతులు మేము రోడ్డెక్కి ప్రజలందరికీ తెలియజేయబట్టి 11 సీట్లతో ఇంటి దగ్గర ఉన్నారు. మళ్ళీ అదే యూటర్న్ తీసుకున్నామని చెప్పి వాళ్ళన్న 3 రాజధాని ప్రతిపాదన ఎంతకి పసుకుపోయేసరికి ఏమీ అర్థం కాక మళ్ళీ అమరావతి రాజధాని అని రైతులని ఈ రోజు మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని అంశంతో రేపు ఎలక్షన్కి వస్తే గెలిచే అవకాశం ఉందా? వీళ్ళు నమ్ముతారా ప్రజలు? ముఖ్యంగా ఏ ముఖం పెట్టుకుని నమ్ముతారండి? మీరు ఇప్పుడు కూడా అమరావతి రాజధాని ప్రతిపాదనలకు రాలా. మీరు ఒక 100 సార్లు అడిగారు మిమ్మల్ని. అడిగినప్పుడు అమరావతి అయినా రాజధాని అంటే అదే అంటున్నారు. ఏంటో అదే అమరావతి రాజధాని అనే మాట మీ నోట్లోంచి రాలే. ఇంకా అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉంటారంటే అక్కడే ఉంటారు అంటున్నారు. ఏంది ఇక్కడే ఉండి 5 సంవత్సరాలు ఏం చేశాడు? మాట్లాడితే నేను విశాఖ వెళ్తాను మాట అంటవా? ఇక్కడ నుండి ఏం పొడిచారు, ఏం సాధించారు? ఇక్కడంతా జంగిల్ పెంచడం ఆయన చేసిన పని. ఇక్కడ రైతులు రోడ్డును పడి నానా బాధలు పడుతుంటే అందరి ముందుకు వచ్చి చెప్పకపోయారా? మీ ఫ్లాట్స్ మీకు డెవలప్ చేసి ఇస్తాం, ఈ విధంగా అభివృద్ధి చేస్తాం అని చేసి చూపించకపోయారా? ఒక చిన్న మొక్క కూడా పీకపోగా ఇక్కడ అంతకుముందు వేసిన రోడ్లలో మట్టి ఇసుక తవ్వుకు పొమ్మని మీరే హింటించి ఈ ప్రాంతాన్ని ఎడారని శ్మశానం అని మాట్లాడితే వరద కొట్టుకుపోయిద్దని పదే నిందలుగా మాట్లాడుతున్నారు. మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలియాలి.